ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము. కవితిలక శ్రీ ఆమిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే షష్ఠితమః సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 60వ సర్గము. తస్య తద్వచనం శ్రుత్వా వాలిసూనురభాషత. అహమేకో హి పర్యాప్తః సరాక్షసగణాం పురీం తాం లంకాం దరసా హంతుం రావణం చ మహాబలం. కిం పునః సహి తైర్వీరైర్బలవద్భిః కృతాత్మభిః కృతాస్త్రైః ప్లవంగైశ్శక్తైర్భవద్భిర్విజయైషిభిః వాయుసూనోర్బలేనైవ దగ్ధా లజ్కేతి న శ్రుతం. అయుక్తం తు వినా దేవీం దృష్టవద్భిశ్చ వానరాః. హనుమంతుడు పలికిన మాటలను విని వాలిపుత్రుడగు అంగదుడిట్లనెను. రాక్షసులతో గూడిన లంకాపురమును నశింపజేయుటకు మహాబలశాలియగు రావణుని వధించుటకును నేనొక్కడనే చాలుదును. ఇక బుద్ధిమంతులును అస్త్రవిద్యలో సమర్థులును వీరులును బలవంతులునగు మీరందరూ కూడా రాగా చెప్పవలసినదేమున్నది. హనుమంతుడు తన బలమును చూపి లంకను గాల్చివేసెనని మనము వినుచున్నాము గదా. సమీపం గంతుమస్తాభి రాఘవస్య మహాత్మనః దృష్టా దేవీ నచానీతా ఇతి తత్ర నివేదనం. ఓ వానర వీరులారా, సీతాదేవిని చూచియు ఆమెను తీసుకొని పోకుండా మహాత్ముడగు రాముని యొద్దకు పోవుట ప్రసిద్ధ పరాక్రములగు మీకు యుక్తము కాదని నాకు తోచుచున్నది. అయుక్తమివ పశ్యామి భవద్భిః ఖ్యాత విక్రమైః నహి నః ప్లవనే కచ్చిన్నాపి కచ్చిత్ పరాక్రమే. ఓ వానరోత్తములారా, కుప్పించి ఎగురటలో గాని పరాక్రమమునందు గాని ఏ లోకములందును దేవతలందు గాని రాక్షసులందు గాని మనకు సమానులెవ్వరునూ లేరు. తుల్యస్సామర దైత్యేషు లోకేషు హరిసత్తమాః జిత్వా లంకాం సరక్షౌఘాం హత్వా తం రావణం రణే సీతామాదాయ గచ్ఛామఃసిద్ధార్థా హృష్టమానసాః తేష్వేవం హతవీరేషు రాక్షసేషు హనుమత. మనము రాక్షస సమూహములతో గూడియున్న లంకకు పోయి యుద్ధమున రావణుని సంహరించి కార్యసాఫల్యము పొంది సంతుష్ట మానసులమై సీతాదేవిని తీసుకొని పోవుదము. రాక్షస వీరులెందరో ఈ వరకే హనుమంతునిచే సంహరింపబడిరి కదా. మనము వేరే చేయవలసిన పని లేదు. సీతాదేవిని తీసుకొని పోవుదము. కిమన్యదత్ర కర్తవ్యం గృహీత్వా యామ జానకీం రామలక్ష్మణయోర్मध्ये న్యస్యామ జనకాత్మజాం. కిం వ్యలీకైస్తు తాన్ సర్వాన్ వానరాన్ వానరర్షభాన్ వయమేవ హి గత్వా తాన్ హత్వా రాక్షసపుంగవాన్. రాఘవం ద్రష్టుమర్హామః సుగ్రీవం సహ లక్ష్మణం తమేవం కృత సంకల్పం జాంబవాన్ హరి సత్తమః. జనకాత్మజయగు సీతాదేవిని తీసుకొని పోయి రామలక్ష్మణులను నడుమనుంచెదముగాక. ఇన్ని మాటలేలా ఇతరులైన వానరోత్తములు రాబని లేదు. మనమే పోయి రాక్షస వీరులను చంపి రామలక్ష్మణులను సుగ్రీవుని చూచుట మంచిది.
ఉవాచ పరమప్రీతో వాక్యమర్థవదర్థవిత్. ఈ రీతిని కృతనిశ్చయుడగు అంగదుని మాటను విని ఆ వానరులందరిలో ఉత్తముడగు జాంబవంతుడు మిగులు సంతసించి మంచి అర్థము గల మాటనిట్లు పలికెను. నైషా బుద్ధిర్మహాబుద్ధే యద్బ్రవీషి మహాకపే విచేతుం వయమాజ్ఞప్తా దక్షిణాం దిశముత్తమాం నానేతుం కపిరాజేన నైవ రామేణ ధీమతా కథం చిన్నిర్జితాం సీతామస్మాభిర్నాభిరోచయేత్. రాఘవో నృపశార్దూలః కులం వ్యపదిశన్ స్వకం ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీతా విజయమగ్రతః. సర్వేషాం కపిముఖ్యానాం కథం మిథ్యా కరిష్యతి విఫలం కర్మ చ కృతం భవేత్తుష్టిర్న రస్య చ వృథా చ దర్శితం వీర్యం భవేద్వానర పుంగవాః. తస్మాత్ గచ్ఛామ వై సర్వే యత్ర రామః సలక్ష్మణః సుగ్రీవశ్చ మహాతేజాః కార్యస్యాస్య నివేదనే. బుద్ధిమంతుడవును వానరోత్తముడవును అగు అంగదుడా, నీవు చెప్పిన మాట సరి అయినట్లు తోచదు. మనము దక్షిణ దిక్కులో సీతాదేవి ఆమె ఎచ్చటనున్నదో తెలిసికొనుటకు పంపబడితిమి. కపిరాజైన సుగ్రీవుడు గాని ధీమంతుడగు రాముడు గాని సీతాదేవిని తీసుకుని రావలసినదని మనతో చెప్పి ఉండలేదు. రాజోత్తముడైన శ్రీరాముడు శత్రువును సంహరించి సీతాదేవిని తీసుకొని రానిచో నేను రఘువంశమున బుట్టిన వాడనే కానని కపిముఖ్యులందరి ఎదుటను ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా. మనమే సీతను తీసుకొని పోయినచో ఆ ప్రతిజ్ఞ వ్యర్థమగునే. కావున మనము శత్రువును జయించి సీతను తీసుకొని పోవుట యాతనికిష్టము కాకపోవచ్చును. అందువలన మనము చేసిన పని రామునకెంత మాత్రము తృప్తిని కలిగింపదు. మన శ్రమ అంతయును నిష్ఫలమగును. ఓ వానర పొంగవులారా, మీరు మీ పరాక్రమములను చూపుట వ్యర్థమే ఎగును. కావున మనమందరము మహాపరక్రమశాలురగు సుగ్రీవుడును రామలక్ష్మణులను ఉన్న చోటికి పోయి సీతాదేవి సమాచారమును వారికి విన్నవింతము. నతావదేశా మతిరక్షమానో యథా భవాన్ పశ్యతి రాజపుత్ర యథాతు రామస్య మతిర్నివిష్టా తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం. రాజకుమారుడగు అంగదుడా, నీవు చెప్పిన ఆలోచన మాకును కొంత ఉచితముగానే తోచుచున్నది. మనము రాక్షసులను జయించుటకు సమర్థులమే. అయినను మనకు శ్రీరాముని ఆజ్ఞను పాలించుట ప్రధానము. అతని యానతిననుసరించి కార్యసిద్ధి ఎట్లగునో అట్టు ఆలోచింపుము. ఇది శ్రీమత్సుందరకాండే షష్ఠితమః సర్గః. ఇది శ్రీమత్సుందరకాండము 60వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.